ఒక గర్విష్టి రాజు ఉండేవాడు. అతని దగ్గర ఒక మంత్రి ఉంటున్నాడు. ఆ మంత్రి రాజు ఏమడిగినప్పటికి కూడా మంత్రి అది దేవుని చిత్తం అయితే జరుగుతుంది, దేవుని అనుగ్రహం అయితే జరుగుతుంది అనేవాడు. రాజుకు చాలా కోపం వచ్చేది. నా రాజ్యంలో నా అధికారం లేకుండా దేవుని చిత్తం ఏంటయ్యా అని. ఒకరోజు ఏం చేశాడు, సరే చూస్తాము మంత్రి చెప్పే మాట నెరవేరుతుందో లేదో అని చెప్పేసి ఒక పక్షిని మరి చూసినట్లయితే ఒక పావురం చేతిలో పట్టుకొని ఒక చేతిలో కత్తి పట్టుకుంటున్నాడు. ఒక చేతిలో పావురము ఇంకొక చేతిలో కత్తి. ఎప్పుడు చెప్పు మంత్రి, మరి ఈ పక్షి చనిపోతుందా లేదా అని అడిగినాడు. అప్పుడు మరి చనిపోతుందా లేదా చూస్తాం, ఇది ఖచ్చితంగా నా చేతిలో ఉంది కదా అని. అప్పుడు మంత్రి చెప్పినాడు, అప్పుడు కూడా చెప్పినాడు అది దేవుని చిత్తం అయితే జరుగుతుంది సార్, జరుగుతుందండి అని చెప్పాడు. కాబట్టి ఆ దేవుని చిత్తం అయితే జరుగుతుందని చెప్పినాడు. అయితే చూడు దీని కథ ఏమవుతుందని చెప్పేసి జోరుగా ఇట్లా అంటే ఫోర్స్గా ఇట్లా కొట్టినప్పుడు అది తన చేయికి తగులుకుంది. చేయి వదులుతానే పక్షి పరిగెత్తిపోయింది. అంటే పక్షి కాపాడబడిందా లేదా. కాబట్టి మనుషుల హృదయంలో ఎన్ని ఆలోచనలు ఉన్నా కూడా